సంపాదించడం ఒక ఎత్తైతే దాన్ని కాపాడుకోవడం అది మరో ఎత్తు. మనం డబ్బుతో చేసే 4 పెద్ద తప్పులను సరిదిద్దుకోవడానికి ఈరోజు మనం డీప్ డైవ్ చేయబోతున్నాం. అంటే ఎక్కడ దాచాలి, ఎవరిని నమ్మాలి, ఎలా రక్షించుకోవాలి, మరియు అప్పు చేసేటప్పుడు ఎలా మోసపోకుండా ఉండాలి. మన ముందు 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రభుత్వ గణాంకాలు, ఆర్బీఐ, ఐఆర్డీఐ నివేదికలు ఉన్నాయి. సరే, ఇందులో ఏముందో లోతుగా చూద్దాం. కరెక్ట్. ఈ డీప్ డైవ్ ఉద్దేశ్యం అదే. ముఖ్యంగా ద్రవ్యోల్బణం పెరుగుతున్న ఈ రోజుల్లో మన డబ్బు విలువను కాపాడే ప్రాక్టికల్ మార్గాలను వెలికి తీయడం. మొదటగా డబ్బు ఎక్కడ దాస్తున్నామనే పొరపాటుతో మొదలు పెడదాం. చాలామంది భద్రత కోసం పెద్ద బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తారు. కానీ మనకు తెలియకుండానే మనం డబ్బు నష్టపోతున్నామా? ఖచ్చితంగా. బ్యాంకులను గుడ్డిగా నమ్మడం మొదటి తప్పు అని చెప్పొచ్చు. అవునా? అవును. ఈ నివేదికలోని అంకెలు చూస్తే పోస్టాఫీస్ పథకాలు స్పష్టంగా మెరుగైన రాబడినిస్తున్నాయి. ఉదాహరణకు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అంటే SCSS 8.2% వడ్డీ ఇస్తోంది. 8.2%. మరి బ్యాంకులో? పెద్ద బ్యాంకుల్లో 7.9% దాటడం లేదు. అలాగే ఆడపిల్లల కోసమున్న సుకన్య సమృద్ధి యోజన SSY అది కూడా 8.2% వడ్డీతో పాటు పూర్తి పన్ను మినహాయింపు ఇస్తోంది. ఓకే, కానీ పోస్టాఫీస్ అంటే ప్రాసెస్ కొంచెం నెమ్మదిగా ఉంటుందని, టెక్నాలజీ తక్కువ అని అనుకుంటారు కదా. ఆ సౌలభ్యం కోసం కొంచెం తక్కువ వడ్డీ అయినా పర్వాలేదనుకుంటారు. అది మంచి ప్రశ్న. కానీ ఆ కొద్దిపాటి వ్యత్యాసం దీర్ఘకాలంలో చాలా పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. ఇక సుకన్య సమృద్ధి యోజనలో ఈ ప్రయోజనముంది. ఈ అంటే మనం పెట్టే పెట్టుబడి, దానిపై వచ్చే వడ్డీ, చివర్లో మనం తీసే మొత్తం, ఈ మూడింటిపైన ఎలాంటి పన్ను ఉండదు. ఇది చాలా పవర్ఫుల్ బెనిఫిట్. బ్యాంకుల్లో వచ్చే వడ్డీకి పన్ను కట్టాలి కదా. నిజమే. సరే, ఇది సురక్షితమైన మార్గం. కానీ చాలామంది త్వరగా డబ్బు సంపాదించాలని చూస్తారు. అక్కడే రెండో తప్పు చేస్తారు, సులభంగా నమ్మేయడం. అక్కడే చిట్ ఫండ్స్ తెరపైకొస్తాయి. అవును. ఈ నివేదిక వాటి గురించి ఒక పెద్ద హెచ్చరిక జారీ చేస్తోంది. నిజాంపేటలో ఐటీ ఉద్యోగులతో సహా 52 మందిని 12 కోట్లకు మోసం చేసిన ఘటనను ఇది ఉదాహరణగా చూపిస్తోంది. అమ్మో! ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే టెక్నాలజీనే దీనికి పరిష్కారం. తెలంగాణ ప్రభుత్వం టీచిట్స్ అనే బ్లాక్ చైన్ ఆధారిత ప్లాట్ఫామ్ తెచ్చింది. టీచిట్స్? అవును. ఇది లావాదేవీలను ట్యాంపర్ ప్రూఫ్గా మారుస్తుంది. అందుకే ఎవరైనా చిట్ కట్టమంటే pchits.telangana.gov.in పోర్టల్లో ఆ కంపెనీ రిజిస్టర్ అయిందో లేదో చూసుకోవడం తప్పనిసరి. అంటే తెలిసిన వాళ్ళని నమ్మడం కాదు, డిజిటల్గా వెరిఫై చేసుకోవాలి. ఇక మూడో తప్పు, బీమా. మనందరికీ బై టర్మ్ ఇన్వెస్ట్ ద రెస్ట్ అనే సూత్రం తెలుసు. కానీ దాన్ని పాటించకపోతే ఎంత నష్టపోతామో ఈ నివేదిక చూపిస్తోందా? ఎగ్జాక్ట్గా. ఎండోమెంట్ పాలసీలు 4 నుండి 6% రాబడి మాత్రమే ఇస్తాయి. ఇది ఇప్పుడున్న 7% ద్రవ్యోల్బణం కంటే చాలా తక్కువ. అంటే డబ్బు విలువ పెరుగుతున్నట్టు కనిపించినా నిజానికి అది తరిగిపోతోందన్నమాట. అవును. అదే ఏడాదికి ఓ 10-15 వేలతో ₹1,00,00,000 టర్మ్ ప్లాన్ తీసుకుని మిగిలిన డబ్బును పీపీఎఫ్ లాంటి పథకాల్లో పెడితే సంపద రెట్టింపవుతుంది. అది జీవిత బీమా సంగతి. మరి ఆరోగ్య బీమా, అందులో కూడా ఇలాంటి దాగియున్న నిబంధనలుంటాయా? ఖచ్చితంగా ఉన్నాయి. అదే రూమ్ రెంట్ క్యాపింగ్. రూమ్ రెంట్ క్యాపింగ్? అవును. పాలసీలో ఈ నిబంధన ఉంటే మీరు పరిమితికి మించి ఖరీదైన గది తీసుకుంటే కేవలం ఆ అదనపు అద్దె మాత్రమే కాదు, మొత్తం బిల్లులో దామాషా ప్రకారం కోత విధిస్తారు. ఓహో, అలాగా. అందుకే నో రూమ్ రెంట్ క్యాపింగ్ ఉన్న పాలసీని ఎంచుకోవడం చాలా చాలా ముఖ్యం. ఓకే, ఇక ఆఖరి 4వ తప్పు, అప్పు చేసేటప్పుడు వడ్డీ రేట్లను సరిగ్గా అర్థం చేసుకోకపోవడం. ఈ నివేదికలో ఫ్లాట్ వడ్డీ రేటు, రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మధ్య తేడా గురించేమైనా ఉందా? ఇక్కడే అసలైన మాయాజాలం ఉంది. ఫ్లాట్ రేట్ అంటే మీరు ₹1,00,000 అప్పు తీసుకుంటే చివరి ఈఎంఐ కట్టే వరకు కూడా ఆ 1,00,000 మీదే వడ్డీ లెక్కిస్తారు. అసలు తగ్గినా సరేనా? అవును. కానీ రెడ్యూసింగ్ బ్యాలెన్స్లో మీరు అసలు కట్టే కొద్దీ మిగిలిన బకాయి మీదే వడ్డీ పడుతుంది. అమ్మో! అంటే తేడా ఎంతుంటుంది? నివేదిక ప్రకారం 10% ఫ్లాట్ వడ్డీ రేటు అని చెబితే అది వాస్తవానికి 18 నుండి 19% రెడ్యూసింగ్ బ్యాలెన్స్ రేటుతో సమానం. 18%? అంటే 10% అని చెప్పి దాదాపు రెట్టింపు వసూలు చేస్తున్నట్టేనా? అంతే. అందుకే రుణం తీసుకునే ముందు ఎప్పుడైనా రెడ్యూసింగ్ బ్యాలెన్స్ రేట్ ఎంత అని స్పష్టంగా అడగాలి.
ఇది చాలా పెద్ద విషయం. కాబట్టి ఈ డీప్ డైవ్ ద్వారా మనం 4 ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాం. బ్యాంకులను గుడ్డిగా నమ్మకుండా ప్రభుత్వ పథకాలు చూడటం, చిట్ ఫండ్స్ ను డిజిటల్గా ధృవీకరించుకోవడం, బీమాను రక్షణగా మాత్రమే చూడటం, మరియు రుణాల వడ్డీ రేట్లలోని మోసాన్ని గ్రహించడం. సరిగ్గా చెప్పారు. ముగింపుగా ఈ నివేదికలో మరో చిన్న కానీ ముఖ్యమైన విషయం ఉంది. ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒకసారి తమ క్రెడిట్ స్కోర్ను ఉచితంగా తనిఖీ చేసుకోవచ్చు. ఓకే, దానివల్ల దాని ద్వారా మనకు తెలియకుండా మన పేరు మీద ఏవైనా రుణాలున్నాయేమో తెలుస్తుంది. ఇది ఒక ఆలోచనను రేకెత్తిస్తుంది. ఈ డిజిటల్ యుగంలో మన ఆర్థిక గుర్తింపు ఎంతవరకు సురక్షితం? నిజమే. కేవలం పర్యవేక్షించడం కాకుండా దానిని కాపాడుకోవడానికి మనం ఇంకా ఎలాంటి చురుకైన చర్యలు తీసుకోవాలి?